ఏ హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను చిర్రపుంజిలో ఉన్నా, మేఘాలయ. టైం 8:30 అవుతుంది. పాక్ చూడు. ఇక్కడ ఏంటంటే ఎట్లా ఉన్నారంటే మనం పొద్దుగాల 5 గంటలకు లేచి ఫోన్ చూసి అబ్బా ఇంకా మస్తు టైం ఉందని వండుకుంటాం చూడు. ఇక్కడ ఏంటంటే సేమ్ అదే. ఎట్లా అంటే 9 o'clock 8:30 9 o'clock అయింది అనుకో, ఆ టైం లాగా ఇంకా మస్తు టైం ఉందంటే వండుకుంటారు. అంత లేట్ లేస్తారు అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పార్క్. అంటే వీళ్ళకు 9 o'clock అట్లా ఎర్లీ మార్నింగ్ లాగా ఫీల్ అవుతున్నారు. నైట్ ఏమో 11 o'clock తింటున్నారు, 11:30 12 o'clock పడుకుంటున్నారు. అట్లున్నది. ప్రస్తుతం అయితే ఇండియాస్ 3rd హైయెస్ట్ వాటర్ ఫాల్స్ నోకాలికాయ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా. ఇక్కడనే చిరపుంజి నుంచి జస్ట్ 5 to 6 kilometers అంతే. ఇంత బాగుంది. ఇంత పొద్దుగాల స్టార్ట్ అయినా కనిపిస్తుందో కనిపించదో. బాగా క్లియర్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది. సో చూద్దాం, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఒక 1 hour half an hour అట్లా కనిపిస్తే అదృష్టం. ఇంకా చలో లెట్స్ గో టు ఇండియాస్ 3rd హైయెస్ట్ వాటర్ ఫాల్స్. హాయ్, గుడ్ మార్నింగ్ బాయ్స్, హ్యాపీ సండే. ఇది ఎంట్రన్స్ నోకాలికాయ్ ఫాల్స్. ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్కి 50 rupees అండ్ 20 rupees చిల్డ్రన్కి 20 rupees. మూవీ షూటింగ్ అయితే 3000 rupees. డ్రోన్ అయితే 300 rupees. పార్కింగ్ ఫ్రీ ఫెసిలిటీస్. పార్కింగ్ అయితే ఫ్రీ. మొత్తం పాగే ఉంది. వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే ఘోరంగా వినిపిస్తుంది. ఎప్పుడు క్లియర్ అవుతుందో ఈ పాగ్. వెయిట్ చేయాలి ఇంకా కొద్దిసేపు. ఇది లొకేషన్. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. వ్యూ పాయింట్ నోకాలికాయ్ ఫాల్స్. ఇక్కడ బీ కేర్ఫుల్. ఒక్కసారి జారినామంటే అంతే, ఇంకా డైరెక్ట్ స్వర్గానికే. నోకాలికాయ్ ఫాల్స్. లికాయ్ అనేది ఒక అమ్మాయి పేరు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి ఒక కూతురు కూడా ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఒకరోజు బయటికి వెళ్ళేసి వచ్చేసరికి వాళ్ళ ఆయన మాంసం కూర వండి ఆమెకు తినిపిస్తాడు అనమాట. అప్పటికి అడుగుతూనే ఉంటుంది, నా కూతురు ఎక్కడా అంటని. కనిపించకుండా పోతే ఆమె తినేస్తుంది. తిన్న తర్వాత వాళ్ళ ఆయన చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ కూతుర్ని చంపేసి ఆ కూతురు మాంసంతో కర్రీ వేసి వీళ్ళ అమ్మకి పెడతాడనమాట. అది తెలుసుకున్న వాళ్ళ అమ్మ అసలు తట్టుకోలేకపోతుంది. నా కూతురు మాంసం నేనే తిన్నా అని చెప్పేసి. అది తట్టుకోలేక ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అనమాట. అందుకే అప్పటి నుంచి ఈ వాటర్ ఫాల్స్కి లికాయ్ అనే పేరు యాడ్ అయిందనమాట. నోకాలికాయ్ ఫాల్స్. లైట్గా క్లియర్ అవుతుంది. ఇంట్లో రూమ్లో ఉన్నప్పుడే పాకు ఎక్కువ ఉంది అని నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిసేపు అయినాక వెళ్దాము, పాకు ఎక్కువ ఉంది అని నెగ్లెక్ట్ చేయకుండా అదే వెయిట్ చేయడము. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే ఏదో ఒక టైంలో పాకు క్లియర్ అవుతుంది. నార్మల్గా అది కనిపిస్తుంది చూడు, లైట్గా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. చాలాసేపు అవుతుంది, half an hour అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడికి వచ్చి మెల్లగా క్లియర్ అవుతుంది, పాకు కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు అయితే మొత్తం కనిపించలేదు కొంచెం కూడా. ఇక్కడ మ్యాగీ ఉంది అని వచ్చినాము. వాటర్ ఫాల్స్ ఫుల్ ఫాగ్ వచ్చింది అని చెప్పి మ్యాగీ తిందామని వచ్చినాము. తినలే పొద్దున్న నుంచి. ప్లెయిన్ మ్యాగీ 50 rupees, వెజ్ మ్యాగీ 60 rupees, ఎగ్ మ్యాగీ అంట 100 rupees అంట. మళ్ళీ మొత్తం ఫాగ్ వచ్చేసింది. కొంచెం కనిపించినట్టు కనిపించింది, లైట్గా బ్లర్ కనిపించినట్టు కనిపించింది. క్లియర్ అవుతుందేమో అనుకున్నా. అప్పుడే మొత్తం క్లియర్ అయితే అయిపోతుండే. మళ్ళీ మొత్తం నిండిపోయింది పాకు. ప్లెయిన్ మ్యాగీ 50 rupees. టేస్ట్ ఎట్లుందో తెలియదు, చూసి చెప్తా. బాగాలేదు. ఆ షాప్లో మాత్రం తినకండి. చాక్లెట్స్ కాడ 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. ఇంట్లోకి మాత్రం అస్సలు రాకూడదు. మ్యాగీ కూడా చెత్త ఉంది. ఆల్మోస్ట్ 1.5 hour 1 hour 40 minutes 50 minutes అవుతుంది. క్లియర్ అవుతలే, అసలు కొంచెం కూడా క్లియర్ అవుతలే. కొంచెం కనిపించింది. టైంపాస్ చేసిన, అట్లా మ్యాగీ తిన్నా, ఫొటోస్ తీనా, కొన్ని వీడియోస్ తీసుకున్నా, సినిమాటిక్ వీడియోస్ తీసిన. చలో లేట్ అవుతుంది. ఇక
ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేయడం ఏమో. ఇంకా డే టైం మార్నింగ్ టైం కదా, 10 అవుతుందా 11 అవుతుంది టైం అంతే. నెక్స్ట్ బ్యాంబూ ట్రెక్, మేఘాలయ బ్యాంబూ ట్రెక్. ఇక్కడ నుంచి ఎంత కిలోమీటర్స్ ఉందో క్లారిటీగా తెలియదు. చిర్రపుంజి వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బ్యాంబూ ట్రెక్ వెళ్తా. చిర్రపుంజి నుంచి నౌకాలికాయ్ ఫాల్స్ వెళ్ళే రూట్లో లొకేషన్స్ అయితే మస్తు ఉన్నాయి అసలు. అబ్బా ల్యాండ్స్కేప్స్ ఎంత బాగుంది చూడు వ్యూ. Bye. You will go now? ఎస్. Okay. అట్లా బ్రోకి బాయ్ చెప్పేసి రూమ్ చెక్అవుట్ చేసి బ్యాంబూ ట్రెక్కి స్టార్ట్ అయినా అనమాట. ఫుల్ ఫాగ్ ఉంది, వామ్మో అసలు రోడ్ ముందట వచ్చే వెహికల్స్ కూడా కరెక్ట్గా కనిపిస్తలేవు, అంత ఘోరంగా ఫాగ్ ఉంది. ఆన్ ది వే లొకేషన్స్ వాటర్ ఫాల్స్ అయితే తోపు ఉంటాయి అసలు. చాలా అంటే చాలా బొచ్చడు వాటర్ ఫాల్స్ ఉంటాయి, బొచ్చడు వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. వ్యూ పాయింట్స్ అయితే హైలైట్ ఉంటాయి, చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు వ్యూ పాయింట్స్ దగ్గర. అయితే నాకు హైలైట్ స్టంట్ ఏం జరిగింది అంటే, షిల్లాంగ్ నుంచి అయినా చిర్రపుంజి నుంచి అయినా బ్యాంబూ ట్రెక్కి వెళ్ళాల్సిన రూట్ ఒకటే ఉంటుంది. ఆ రూట్ ఏమో కన్స్ట్రక్షన్లో ఉంది, అది క్లోజ్ చేసిర్రు అనమాట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు క్లోజ్ చేసిర్రు. 4 o'clock ఓపెన్ చేస్తారంట, అప్పటి వరకు అస్సలు ఓపెన్ చేయరంట. నేనేమో 2 o'clock ఆ గేట్ దగ్గరకు, క్లోజ్ చేసిన గేట్ దగ్గర వరకు వెళ్ళినా, అక్కడ వీడియో తీసుకోవడం మర్చిపోయినా. సరే ఏం చేద్దాం, 2 hours ఏం చేద్దామని వెయిట్ చేస్తుంటే లొకేషన్స్ దగ్గరలో ఏమైనా వ్యూ పాయింట్స్ ఉన్నాయా చెక్ చేస్తే లైట్ లూమ్ క్యాన్వాన్ దొరికింది అనమాట. ఇది ఒక ఫేమస్ వ్యూ పాయింట్ అనమాట. మేఘాలయ ఎంటైర్ మేఘాలయలో ఒక ఫేమస్ వ్యూ పాయింట్ అనమాట. చాలా మంది చెప్పిర్రు 15 kilometers ఉండే అక్కడ నుంచి. సరే అంటని చెప్పి స్టార్ట్ అయినా వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే తోపు ఉండే అసలు. బాబా వెదర్ మాత్రం కూల్ వెదర్ ఉండే. బాగు ఆ రోడ్డు, ఆ లొకేషన్స్ అయితే మస్తు అనిపించినాయి నాకైతే. ఆ రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే మాత్రం మస్తు ఉండే. 20 rupees పార్కింగ్. ఫైనల్లీ లైట్ లూమ్ కాన్యాన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినావు. అసలు ఘోరంగా పాగుండే, తోపు పాగుండే అసలు. కొంచెం కూడా క్లియర్ అవుతలేదు పాగు. ఘోరం అంటే ఘోరంగా చలి పెడుతుంది ఇక్కడ, ఫుల్ చలి అసలు. వాయమ్మనే 3 అవుతుంది టైము, ఎంతగానం పాగుంది చూడు. పాగు ఇట్లా పోతుంది పక్కన వచ్చి, నా మీదకి పాగు పోతుంది. వ్యూ ఇది లైట్ లూమ్ కాన్యాన్. వ్యూ కనిపిస్తుందో కనిపించదో తెలియదు. టైం 3 అవుతుంది అయినా కూడా ఇంకా చూడు పాగు అసలు. ఈరోజు అదృష్టమే లేదు అసలు, ఎంత ట్రై చేసిన. గుర్రాలు కూడా, హార్స్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. 100 rupees అంట 1 రైడ్కి. సరే ఇది ఇంకా క్లియర్ అయ్యేటట్టు లేదని 4:30 వరకు వెయిట్ చేసిన. సరే అంట అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా. ఇంకా అక్కడ రోడ్ 4 o'clock ఓపెన్ చేస్తామని చెప్పిరని స్టార్ట్ అయిపోయినా. ఇంకా బ్యాంబూ ట్రెక్కి వచ్చేసిన ఫుల్ వర్షంలో, అసలు వీడియో తీసుకోవడానికి ఛాన్సే లేకుండే, అందుకే ఫుల్ వర్షంలో వచ్చేసిన. వాకెన్ వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకొని రూమ్లో లగేజ్ అంతా పడేసి బయటకు వచ్చి కొంచెం తినేసి ఇక్కడ పిల్లల దగ్గర టైం పాస్ చేస్తున్నా. ఇక్కడ స్టే డీటెయిల్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. థ్యాంక్ యూ ఇప్పటి వరకు వీడియో చూసుకునేందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.